హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇవాళ మనము ఆహ్, న్యూ కమర్స్ న్యూ ఇమిగ్రెంట్స్ కెనడాకొచ్చాక కెనడియన్ గవర్నమెంట్ ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది? లైక్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మనము ఎప్పుడైతే ఇమిగ్రేషన్ అయిపోయి పీఆర్ వచ్చాక ఎప్పుడైతే ల్యాండ్ అవుతామో, సో, మనకి తెలీదు ఎప్పుడు లైక్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దేనికి ఎలా వెళ్ళాలి అని తెలీదు. సో, అలాంటప్పుడు కెనడియన్ గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. ఇట్స్ ఎయిదర్ కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ కోసమే కానివ్వండి ఆర్ ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ క్లాసెస్ కానివ్వండి, హెల్త్, హౌసింగ్. సో, వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో, మెయిన్‌గా వచ్చేసి ఫస్ట్ థింగ్, ఆహ్, ఇప్పుడు మనం కెనడాకి రాగానే మనకి కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ ఆబ్వియస్‌గా ఉండదు. సో, దానికోసము ఫెడరల్ గవర్నమెంట్ ఏంటంటే ఫిన్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. అది ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ఫర్ న్యూ కమర్స్ ప్రోగ్రామ్. సో, ఇది ఓన్లీ ఫర్ న్యూ కమర్స్ అండి. ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ అనమాట ఇది టు గెయిన్ అ వాల్యుయబుల్ కెనడియన్ ఎక్స్‌పీరియన్స్. సో, దానికోసము ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. సో, మెయిన్ థింగ్ వచ్చేసి ఇది కెనడియన్ ఫెడరల్ ఆఫీసెస్‌లో మనకి ఇంటర్న్‌షిప్ లాగా ఒక 6 మంత్స్ అట్లా ఇస్తారు జాబ్. సో, ఎయిదర్ ప్రొవిన్షియల్ ఆర్ మున్సిపల్ ఆర్గనైజేషన్స్‌లో ఇస్తారు. అండ్ ఇందులో ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ప్రాజెక్ట్ సపోర్ట్ ఆర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, అండ్ అలాగే పాలసీ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, లైక్ ఈవెన్ ఫర్ ద ప్రోగ్రామర్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి కూడా ఇందులో ఆఫర్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇది ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్‌లో ఆఫర్ చేస్తారు. సో, ఇందులో మనం ఏం నేర్చుకుంటాము అంటే వన్స్ హైర్ అయిన తర్వాత విల్ బీ ఏబుల్ టు లెర్న్ అబౌట్ ద కెనడియన్ వర్క్ ప్లేస్ అండ్ కెనడియన్ కల్చర్, అండ్ ఆల్సో నెట్వర్కింగ్ విత్ ద ప్రొఫెషనల్స్, అండ్ ఆల్సో వీ విల్ అటెండ్ ద ట్రైనింగ్ సెషన్స్. సో, ఇదండి ఫిన్ గురించి. సో, దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఇప్పుడు ఈ ఫిన్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్ట్ సెకండరీ డిగ్రీ ఉండాలి. ఫర్ అదర్ దాన్ ద అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్‌కి ఏంటంటే గుడ్ ఎక్స్‌పీరియన్స్, మన కంట్రీలో గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆహ్, ఉంటే సరిపోతుంది. అండ్ యూజువల్‌గా ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ సమ్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ ఉంటాయి మనకి. వైఎంసీఏ ఆర్ అదర్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్, ఇది ఎవ్రీ లొకాలిటీకి ఉంటది. సో, మీరు నియర్ బై ఎంప్లాయ్మెంట్ సెంటర్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు చెప్తారు లైక్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది. సో, మొత్తం ప్రాసెస్ ఏంటి అన్నది. బట్ దీనికి వచ్చేసి ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎయిదర్ మీరు పర్మనెంట్ రెసిడెంట్ అయ్యి ఉండాలి, ఇంకా కెనడాలో ఆర్ కెనడియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అండ్ యూ షుడ్ నాట్ బీ లివింగ్ ఇన్ కెనడా మోర్ దెన్ 10 ఇయర్స్ ఆర్ లెస్ ఉంటేనే మీరు ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇంకా వర్క్ వచ్చేసి మీరు ఎయిదర్ లైక్ సమ్ ప్లేసెస్‌లో రిసైడ్ అయ్యి ఉండాలి ఆర్ సమ్ ప్లేసెస్‌లో మీకు వర్క్ వచ్చేసి ఒటావా, గటిన్యూ ఏరియాస్‌లో ఆర్ న్యూ బ్రున్స్విక్, హాలిఫాక్స్, టొరంటో ఆర్ విక్టోరియాలో ఈ ఏరియాస్‌లో మీకు వర్క్ ఇస్తారు. సో, దీనికి ఈవెన్ లాంగ్వేజ్ అసెస్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో, ఈ లాంగ్వేజ్ అసెస్మెంట్ టెస్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఐఎల్స్ ఉంటాయి కాబట్టి ఐఎల్స్ కౌంట్ అవుతాయి. ఇన్‌కేస్ ఐఎల్స్ లేకుంటే మాత్రం అదర్ దాన్ మీరు లాంగ్వేజ్ అసెస్మెంట్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, బెటర్ వీటికి ఏంటంటే మీరు ల్యాండ్ అయ్యాక మీకు నియర్ బై ఎంప్లాయ్మెంట్ కన్సల్టెన్సీ ఏదైతే ఉంటుందో అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారండి. సో, ఇదొకటి ఫిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఒకటుంది. అది ఏంటంటే CIC.gc.ca న్యూ కమర్స్‌కి ఇది కూడా. సో, వీళ్ళేం చేస్తారంటే ఫ్రెండ్లీ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ సెటిల్మెంట్ ప్రొఫెషనల్స్. దే విల్ హెల్ప్ అస్ టు ఫైండ్ అ జాబ్, లేదంటే లాంగ్వేజ్ అసెస్మెంట్, లేదంటే ప్లేస్ టు లివ్ అండ్ సైన్ అప్ ఫర్ యువర్ కిడ్స్ స్కూల్. సో, వీటన్నిటికి మనకి హెల్ప్ చేస్తారు ఈ వెబ్‌సైట్‌లో. నేను ఇవన్నీ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, మీరు చూసుకోవచ్చు ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసము.
అండ్ అలాగే మనకి అడల్ట్ సెంటర్స్ ఉంటాయండి ఇక్కడ. టొరంటోలో అయితే అడల్ట్ సెంటర్స్ ఉంటాయి. సో, వీళ్ళు ఏంటంటే సో మెనీ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి కోఆప్ ప్లేస్‌మెంట్స్ ఆఫర్ చేస్తారు. 3 మంత్స్ మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. సో, డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్. ఇన్ కేస్ మీరు అకౌంటింగ్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకోండి. సో, మీకు ఇక్కడ అకౌంటింగ్ ప్రోగ్రామ్ ఎయిదర్ ఎస్ఏపీ పైన కానీ ఆర్ క్విక్ బుక్స్ పైన కానీ మీకు ఫస్ట్ కో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు కోఆప్ ప్లేస్‌మెంట్ చేస్తారు వాళ్ళు. సో, అదొకటి ఈ అడల్ట్ సెంటర్స్‌లో ఉంటాయి. సో, ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అడల్ట్ సెంటర్స్ మిసిసాగాలో సెయింట్ గాబ్రియల్స్ అడల్ట్ సెంటర్ అని ఒకటుంటుంది. అది చాలా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వైఎంసీఏ ప్రోగ్రామ్స్ అండి. వైఎంసీఏ వచ్చేసి 1-to-1 సర్వీసెస్ ఆఫర్ చేస్తది. సో, ఇందులో కూడా మీకు అన్నిటికీ హెల్ప్ చేస్తది. ఏంటంటే ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్‌కి హెల్ప్ చేస్తది. అట్లాగే ఎంప్లాయ్‌మెంట్‌కి, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కి, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాసెస్‌కి, హౌసింగ్, చైల్డ్, యూత్, ఫ్యామిలీ సర్వీసెస్ అండ్ అలాగే ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్ ఇవన్నిటికి కూడా మీకు వైఎంసీఏ 1-to-1 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు ఫిన్ ఇవన్నీ కాకుండా ఇంకా తొందరగా లైక్ ల్యాండ్ అవ్వగానే చేయాలి అనుకుంటే ఏదైనా లైక్ వాలంటీర్ ఆపర్చునిటీస్ చూసుకోండి. ఈవెన్ వైఎంసీఏ కూడా మీకు వాలంటీర్ ఆపర్చునిటీస్ చూపిస్తది. సో, అది కూడా ఒకటి ఆపర్చునిటీ ఉంటది మనకి. ఇంకా ఒకటొచ్చేసి ప్లానింగ్ ఫర్ కెనడాలో ఒకటి ఉంటదండి. ప్లానింగ్ ఫర్ కెనడా.ca అనేసి. అది ఇంతకుముందు ఏంటంటే కెనడియన్ ఇమిగ్రెంట్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ సిఐఐపి అని పిలిచేవారు. సో, ఇక్కడ కూడా మనకి లైక్ ఆల్ ద సర్వీసెస్ ఇంతకుముందు చెప్పిన సర్వీసెస్ అన్నీ ఇందులో కూడా ఇస్తారు. సో, ఇంకా ఒకటి ఉంటుంది. అదేంటంటే CHS.ca సర్వీసెస్ అనేసి. ఇదేంటంటే లైక్ ఫ్రీ సర్వీసెస్ అండ్ ప్రాక్టికల్ గైడెన్స్ టు హెల్ప్ ఫర్ ద డెఫ్ అండ్ హార్డ్ ఫర్ హియరింగ్ పీపుల్. సో, ఇది కూడా నేను ఇచ్చాను. ఇది మాత్రం ఓన్లీ ఫర్ మిసిసాగా అండ్ లండన్ రెసిడెంట్స్‌కి. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమమ్ పర్మనెంట్ రెసిడెంట్స్ అండ్ ఆల్సో రెఫ్యూజీస్‌కి వర్తిస్తాయండి. సో, చూసుకోండి. ఇన్ కేస్ టెంపరరీ రెసిడెంట్స్ వర్కింగ్ ఇన్ కెనడా విత్ వర్క్ పర్మిట్ ఉంటే అది మీరు ఫస్టే వాళ్ళని అడగాలి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఫర్ పర్మనెంట్ రెసిడెంట్స్ అండి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఈవెన్ వైఎంసీఏ సెంటర్స్‌లో లింక్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఇక్కడ మీకు లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్నీ నేర్పిస్తారు. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు అక్కడ చైల్డ్ మైండింగ్ కూడా ఉంటుంది. మన పిల్లల్ని మనం క్లాస్‌లో ఉన్నంతసేపు మన పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. సో, ఇదొక గుడ్ థింగ్ ఇన్ కేస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే. అండ్ క్యూబెక్‌లో వచ్చేసి మనకి అక్కడ ఫ్రెంచ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఫ్రెంచ్ ప్రోగ్రామ్స్ లైక్ ఈవెన్ ద సేమ్ థింగ్ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ ఫ్రెంచ్ నేర్పిస్తారు క్యూబెక్‌లో. నేను అది కూడా మీకు ప్రొవైడ్ చేశాను లింక్ చూసుకోండి. సో, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఫ్రెంచ్ నేర్పిస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చైల్డ్ మైండింగ్ ఉంటుంది. అలాగే మనకి ఎవ్రీ అమౌంట్ సమ్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ మనకి వాళ్ళు పే చేస్తారు ఫ్రెంచ్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే క్యూబెక్‌లో. ఇంకా బ్రిటిష్ కొలంబియాలో వాన్కూవర్‌లో కాలింగ్‌వుడ్ నైబర్‌హుడ్ హౌస్ అని ఒకటి ఉంటదండి. అందులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్ ఇన్ కేస్ చిన్న పిల్లలతో వస్తే కనుక అక్కడ ఫ్రీ చైల్డ్ మైండింగ్ అలాంటివి ఉండవు. బట్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఈ నైబర్‌హుడ్ హౌస్ చాలా బావుంటుంది. బట్ ఈవెన్ అక్కడ కూడా మీకు వైఎంసీఏ సర్వీసెస్ అవైలబుల్‌లో ఉంటాయి బ్రిటిష్ కొలంబియాలో కూడా. సో, చూడండి నేను అది కూడా లింక్ ఇస్తాను మీకు. సో, ఇంకొకటి ఒటావాకి సెపరేట్ ఉందండి ఒకటి. ఒటావా -worldskills.org ఇంటర్న్‌షిప్స్ అనేసి. సో, ఇది ఓన్లీ ఫర్ ఒటావా లైక్ ఒటావా ఆ పర్టిక్యులర్ ఏరియా కోసము. ఇది కూడా ఫిన్ అనమాట. ఫిన్ బట్ ఓన్లీ ఫర్ ఒటావా. ఇందాక నేను చెప్పిందేమో ఫెడరల్ మొత్తము ఆల్ ఓవర్ ది కెనడా. ఇది ఓన్లీ ఫర్ ద ఫిన్ ఒటావా. సో, చూడండి నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు
కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే సేఫ్ అండ్ సెక్యూర్. థ్యాంక్ యూ. బాయ్.